హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మనకి మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది. అదేనండి, వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా వామిటింగ్స్ ఎక్కువగా ఉంటే మన కడుపులో పెరుగుతున్న శిశువు ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డ తెలుసుకోవచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు వెంటనే నా వీడియోని చూడొచ్చు. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్న ఆనందంలోనే మనకి వామిటింగ్స్ వికారం అనేది ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. అయితే ఇది ఎందుకు అవుతుంది ప్రెగ్నెన్సీలో అని చూసుకున్నట్లయితే, ప్రెగ్నెన్సీలో మనకి హెచ్సిజి అనే ప్రెగ్నెన్సీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ కావడం వల్ల గర్భిణీ స్త్రీలకు వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అయితే ఈ వామిటింగ్స్ అనేవి అందరి గర్భిణీ స్త్రీలలో కనిపించవు. కొంతమందికి మాత్రమే వామిటింగ్స్ అనేవి అధికంగా ఉంటాయి. మిగిలిన వారిలో వామిటింగ్స్ అనేవి అంతగా కనిపించకుండా ఉండొచ్చు. అలాగే బ్రష్ చేస్తున్నప్పుడు వామిటింగ్స్ వికారం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల వాసనలు పడకపోవడం, కొన్ని రుచులు నచ్చకపోవడం, ఇలాంటివన్నీ కూడా ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హెచ్సిజి హార్మోన్ వల్ల గర్భవతులకు జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరగదని మాట్లాడుకున్నాం కదా. సో బేబీ బాయ్ని క్యారీ చేస్తున్న వారిలో వామిటింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని మనం చాలా దగ్గర వింటూనే ఉన్నాము. బేబీ గర్ల్ అయితే వామిటింగ్స్ అనేవి అసలు ఉండవనే చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రెగ్నెన్సీ జర్నీ అనేది డిఫరెంట్ అండి. అందరికీ ఒకే రకమైన సిమ్టమ్స్ అయితే ఉండవు. అందరికీ ఒకే రకమైన ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ అయితే ఉంటాయి. ఇంకా జెండర్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక, గర్భవతుల్లో ఎక్కువగా మార్నింగ్ సిక్నెస్ ఎవరిలో అయితే చూస్తూ ఉంటామో వారు బేబీ బాయ్ని క్యారీ చేస్తూ ఉంటారని చెప్తున్నారు. అలాగే గర్భవతుల్లో తక్కువ మార్నింగ్ సిక్నెస్, తక్కువ వామిటింగ్స్ ఉన్న వారిలో బేబీ గర్ల్ ఉంటారని అయితే చెప్తున్నారనమాట. సో ఇది ఎంతవరకు నిజం అనేది ఆల్రెడీ మన ఛానల్లో ప్రెగ్నెంట్ లేడీస్, డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, బేబీ గర్ల్ మదర్స్ అలాగే బేబీ బాయ్ మదర్స్ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ ఫేస్ చేశారో మనతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా మీరు షేర్ చేసుకోవడం వల్ల న్యూ మామ్స్ ఎవరైతే ఉంటారో వారికి అర్థమవుతుంది. వామిటింగ్స్ని బట్టి జెండర్ని ప్రిడిక్ట్ చేయలేమని చెప్తాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.